హే వ్యూవర్స్, ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం 4 నుండి 5 నెలల వరకు నిలవ ఉండే మంచి రుచికరమైన టొమాటో పచ్చడి అయితే చేయబోతున్నాం. ముందుగా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం. ఇంకా మొదలెడదామా? ముందుగా ఒక అరకిలో టొమాటోలు, 50 గ్రాముల చింతపండు ఒక కళాయిలో వేసుకొని మంచిగా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేయండి. అందులో కారం, ఉప్పు, మెంతి పొడి, ఆవపిండి, పసుపు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ వేసుకొని పచ్చడిలో కలుపుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. చివరిగా ఇంగువ అయితే వేసుకోండి. అంతే, మన తాలింపు అయిపోయినట్టే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే తాలింపులో వేసుకొని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోండి. మన ఛానల్లో మామిడికాయ చేపల పులుసు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే రెసిపీ పెట్టాను. చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. అంతే, నోరూరించే రుచికరమైన టొమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి దోశల్లోనూ ఇడ్లీలో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంలో అయితే ఇంకా రుచికరంగా ఉంటుంది. ఇదిగోండి, మా అత్త కలుపుతుంది చూసారా? మంచిగా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందులో కాంబినేషన్గా మేము ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.